బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారదనన్నారు. తెలుగు చిత్రసీమలో సంప్రదాయం తగ్గిపోవడం బాధాకరమన్నారు ఆయన. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని తెలుగు సినీ పరిశ్రమ గుర్తించకముందే సైమా గుర్తించడం అభినందనీయమన్నారు. జాతీయ అవార్డులను ఒక పండుగగా జరుపుకోవాల్సి ఉందన్నారు అల్లు అరవింద్. తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ all the winners, including our great directors are here. Where is the other? మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. తెలుగులో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారా. శ్రీపాల్, అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ అయితే మనం చూస్తున్నాము. అంటే ఇండస్ట్రీ గురించి ఆయన ఎలా మాట్లాడాలని ఎలా చూడాలంటారు? ఎవరినైనా ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తారనుకోవచ్చు? అఖిల, ఈ రోజైతే అల్లు అరవింద్ గారు అయితే ఒక బాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇండస్ట్రీ మీద. ఎందుకంటే సైమా ప్రెస్ మీట్ లో ఈరోజు సాయంత్రం 4-5 గంటలకు జరిగిన ప్రెస్ మీట్ లో అయితే అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వస్తే కనీసం ఇక్కడ ఎవరు పట్టించుకున్న కనీసం సన్మానించడము, వాళ్ళకు ఒక ఈవెంట్ చేయడము, 7 జాతీయ స్థాయిలో అవార్డులు రావడం మొట్టమొదటిసారి చాలా సంవత్సరాలు. అంటే ఇప్పటివరకు తెలుగులో ఇది రావడమే ఒక పండగ లాగా ఉంది. ఖచ్చితంగా దీన్ని సన్మానించుకునే అంశము ఉంది. కానీ ఎవరు స్పందించలేదు. కానీ ఎవరి కుంపటి వారిని అని చెప్పేసి కొంతమందిని ఉద్దేశించి అయితే అనడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పటికైనా సైమా గుర్తించి వీళ్ళకు 7 జాతీయ అవార్డులను వాళ్ళని ఒక వేదికపై తీసుకొచ్చి సన్మానించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అని చెప్పడం జరుగుతుంది. గతంలో పైరసీ విషయం కావచ్చు, ఎవరి సినిమా అప్పుడు వాళ్ళు బాధపడము, ప్రెస్ మీట్ పెట్టడము, గొంగోలు పెట్టడము, కానీ ఇప్పుడు కూడా అవార్డ్స్ వచ్చినప్పుడు అడగడం. ఎందుకంటే ఎవరు ఒక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు పరువైందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీగా ఒకరు నిలబడి ఎందుకంటే దీన్ని సన్మానిస్తాము, వీళ్ళకి అవార్డులు వచ్చాయి, ఒక ఉన్నత పదవి అధిరోహించి వాళ్ళందరికీ ఒక సన్మానం చేసి చెప్పుకోవచ్చు. అట్లా రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.